విజయవాడ రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ కేసులో ఒక బిగ్ ట్విస్ట్గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ కేసుని సిట్ ఎంక్వైరీ చేస్తుంది కదా, సపరేట్ సిట్ బృందం. ఆ సిట్ బృందం ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక నెల రోజుల పాటు సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మాయం కావటం వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది అనేది వైసీపీ చేస్తున్న విమర్శ. ఇందాక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది. అక్కడ లోకల్ టెక్నీషియన్ పిలిపించి సిఐ నాగరాజు సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేస్తాడు అనేది వస్తున్నటువంటి విమర్శ. కానీ దాని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది అనేది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ. నిజానికి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే డీజీపీ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే హైకోర్టు రిజిస్టర్ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటుంది. హైకోర్టు నిబంధన ప్రకారం ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ మెయింటైన్ చేయాలి. అది హైకోర్టు రిజిస్టర్ ఆఫీస్కి కనెక్ట్ చేసి ఉంచాలి. దాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ మానిటర్ చేయాలి. ఇప్పుడు హైకోర్టు నిబంధనలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా గమనించాలి. ఈ గాదె సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్నది ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. అతనికి కేసు విచారణ ఎలా జరిగిద్ది, పోలీసులు ఒక కేసును ఎలా విచారిస్తారు, వాళ్ళు తీసుకునే ప్రాథమిక ఆధారాలు ఏంటి, వాళ్ళు ఎలా సాక్ష్యాలు సేకరిస్తారు, ఇవన్నీ కూడా అతనికి తెలుసు. ఎందుకంటే అతను కూడా పోలీసు అధికారే కాబట్టి, సిఐ ర్యాంకు అధికారి కాబట్టి కేసు విచారణ ఎలా జరిగిద్ది అన్న విషయం నాగరాజుకి తెలుసు. కాబట్టి సహజంగానే సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ గాది సాయి కృష్ణ అరెస్ట్ చేసి తీసుకొచ్చింది, అతన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టింది, ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండకూడదు, దీన్ని మాయం చేయాలి అని అతను అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు దీనికి ప్రభుత్వ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి సిట్ వస్తుంది, నువ్వు అర్జెంటుగా అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేయని చెప్పవసరం లేదు. అతనికే తెలుసు, సాయి కృష్ణకే తెలుసు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేయాలన్న విషయం చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే వాళ్ళు ఈ రెగ్యులర్ ఎంక్వైరీ సిస్టంలో లేరుగా. కానీ అక్కడ సీఐకి తెలిసిద్ది, ఎన్ని కేసులు ఎంక్వైరీ చేసి ఉంటాడు ఆ సీఐ. అతను తెలీదా ఎలా సాక్ష్యాలు సేకరిస్తారు, వచ్చి ఏం చేస్తారు, సిట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ ఎలా కొనసాగిద్ది అంతా తెలుసు కదా అతనికి. అతను పోలీసు అధికారే కదా. సహజంగా సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేసి ఉంటాడు, అది జరుగుంటుంది. అయినా సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేసినా సరే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో దాన్ని రికవరీ చేస్తారేమో, చేయడానికి అవకాశం ఉందేమో. మనం ఇప్పుడే కంగారు పడి ఒక డెసిషన్కి రావాల్సిన అవసరం లేదు. వైసీపీ పని పాటాలని విమర్శలు తప్ప. అయినా ఒక రౌడీ షీటర్ మరణం మీద వైసీపీకి ఉన్నంత శ్రద్ధ నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఈ వైసీపీ కార్యకర్త కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగుతోంది. అక్కడ పెద్ద దస్తగిరి అని ఒక వైసీపీ కార్యకర్త చంపబడి ఉన్నాడు. అతని కుటుంబాన్ని పలకరిస్తాడా పరామర్శిస్తాడా లేదు. ఇప్పుడు ఏంటంటే గాది సాయి కృష్ణ ఇష్యూని అడ్డం పెట్టుకుని కాపు అనేటువంటి ఒక యాంగిల్ తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ఆలోచన. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నారు గత 10 రోజులుగా, వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? పరామర్శించడు. రాజకీయానికి అవసరమైన చోట మాత్రమే జగన్ పనిచేస్తాడు. సో ఈ రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్గా చెప్పాలి, సీసీ కెమెరా ఫుటేజ్ మాయం కావటం. సరే మాయమైపోయినా వేరే ఆధారాల ఆధారంగా ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రికవరీ అవుద్దేమో నేను అనుకోవటం. అది కాకపోయినా సరే ఇతరత్వ ఆధారాల దృష్ట్యా ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ మాయం కాగానే ఇక కేసు అయిపోయినట్టే, కేసులోని సాక్ష్యాలన్నీ మాయమైపోయినట్టే, ఇక కేసు నీరు గారిపోయినట్టే అని కొంతమంది వీడియోలు చేస్తున్నారు. అంతగా ఎందుకంటున్నారో నాకు తెలియదు, కానీ సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైపోయినా రికవరీ చేయడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా రికవరీ కాకపోయినా సరే, ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకున్నప్పుడు అతన్ని ఎక్కడో వేరే చోట నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, ఆ దారి మధ్యలో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా, అతన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లారు అనే ఆరోపణ ఉంది కదా. ఇప్పుడు ఆ దారి మధ్యలో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటాయి కదా. ఇన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే మాయం చేయరు కదా సిఐ. పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేసి ఉండొచ్చు, కానీ బయట దారి మధ్యలో రోడ్డు మీద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ సేకరిస్తారు. సో ఈ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ కాదు, ఇతర ఆధారాలు కూడా చాలా ఉంటాయి, ఆ ఇతర ఆధారాలు కూడా సేకరిస్తారు. సో ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైపోయినంత మాత్రం కేసు అయిపోయినట్టే అని ఒక నిర్ధారణకు రావటం అంటే అది ప్రభుత్వాన్ని బదనం చేయడానికి కోసం తీసుకొస్తున్నటువంటి ఒక వైసీపీ వర్షన్ తప్ప దాంట్లో నిజం ఉండదు. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.